హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే లైక్ మరియు షేర్ మాకు ఎంతో సపోర్ట్ మరియు ఎంకరేజ్మెంట్ని ఇస్తాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. రేపటి నుంచి సింహరాశి వారికి 3 అతిపెద్ద ప్రమాదాలు జరగబోతున్నాయి. జ్యోతిష్యుల మాట విని ఇలా తప్పించుకోండి. సింహరాశి వారికి జరగబోయే 3 అతిపెద్ద ప్రమాదాలు ఏంటి, వాటి నుంచి తప్పించుకోవడానికి జ్యోతిష్యులు చెబుతున్న మాట ఏమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండే సింహరాశి వ్యక్తులు రేపటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యుయేషన్ మీకు అనుకూలంగా లేదు. కాబట్టి మీరు రేపటి నుండి రాబోయే రోజుల్లో అతి పెద్ద ప్రమాదాలు జరగబోతున్నాయి. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ టైంలో సింహరాశి వ్యక్తులు పొరపాటున కూడా ఈ తప్పు చేస్తే అది మీ ప్రాణాలకు హాని కలుగజేసే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కాకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం, మీకు భారీ ప్రమాదం పొంచి ఉంది. మీ యొక్క గ్రహస్థితి ప్రకారం కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు. ప్రస్తుతం సింహరాశి జాతకులకు గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదని చెబుతున్నారు జ్యోతిష్యులు. మధ్యస్థం నుండి చెడు ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చికాకులు ఎక్కువ అవుతాయి. కాబట్టి ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఈ రాశి యొక్క స్థానం నందు కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వల్ల గొడవలకు దూరంగా ఉండడం బెటర్. అలాగే ఫ్యామిలీ విషయాల యందు చికాకులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పనుల యందు ఆటంకాలు, చికాకులు కలుగుతాయి. కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. ఈ సమయంలో సింహరాశి వారికి ప్రయాణ ఖర్చులు చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి. సింహరాశి జాతకులు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా మీకు జరగబోయేది ఇదే. భారీ ప్రమాదం మీకు అతి సమీపంలోనే ఉంది. కాబట్టి సింహరాశి గల జాతకులు ఇప్పుడు మనం చెప్పబోయే ఈ 3 తప్పులు అస్సలు చేయొద్దు. ప్రాణాలు పోతాయి. ఎందుకంటే మీ గ్రహస్థితిలో మార్పు వల్ల ప్రమాదం జరగబోతోంది. ప్రమాదం ఏ రూపం నుంచి అయినా రావచ్చు. మీరు ఎలాంటి తప్పులు చేయటం వల్ల మీ ప్రాణాలకు ప్రమాదం జరిగే అవకాశం ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కువగా అనారోగ్యంతో మీ ఆరోగ్యం దెబ్బతిని బక్కచిక్కి చావుదాకా వెళ్తారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే గ్రహాలు చెడు స్థితిలో ఉంటే ఏదో ఒక రూపంలో సంకేతం ఇస్తూ ఉంటాయి. వాటిని అర్థం చేసుకొని సకాలంలో పరిష్కరించుకుంటే ఈ సమస్య నుంచి రిలీఫ్ని పొందవచ్చు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ గ్రహస్థితి యొక్క పరిస్థితులను బట్టి మీరు ఆలోచించుకొని అడుగు వేయండి. సింహరాశి వ్యక్తులు పొరపాటున కూడా ఈ తప్పు చేస్తే ప్రాణాలకు హాని కలిగే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం, భారీ ప్రమాదం అనేది పొంచి ఉంది. కాబట్టి మీ యొక్క గ్రహస్థితి ప్రకారం కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు. ప్రస్తుతం సింహరాశి జాతకులకు గ్రహ సంచారం అంత అనుకూలంగా లేదనే చెబుతున్నారు జ్యోతిష్యులు. కాబట్టి ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఈ రాశి యొక్క స్థానం నందు కొన్ని గ్రహాల ఎఫెక్ట్ వల్ల గొడవలకు దూరంగా ఉండడం బెటర్. అలాగే ఫ్యామిలీ విషయాలు ఎందుకో చికాకులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పనుల యందు ఆటంకాలు, చికాకులు కలుగుతూ ఉంటాయి. కుటుంబ విషయంలో చాలా జాగ్రత్త వహించండి. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. వీలైనంత వరకు ఖర్చులు తగ్గించుకోండి. ఈ సమయంలో సింహరాశి వారికి ప్రయాణ ఖర్చులు చాలా ఎక్కువగా అవుతూ ఉంటాయి. సింహరాశి వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి అంటే ఎముకల, కళ్ళ సమస్యలు, గుండె జబ్బులు, చర్మ సమస్యలు, జీర్ణ వ్యవస్థ వ్యాధులు, నిద్రలేమి, భయాందోళనతో బాధపడుతూ ఉంటారు. ఇలా ఎప్పటి నుంచో సింహరాశి వారు హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్గా డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఆరోగ్యంపై కేర్ తీసుకుంటూ ఉండాలి. హెల్త్కి సంబంధించి ప్రతిదీ కూడా టైంకి చేయాలి. అలాగే మీకు కుదిరితే మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా ఓసారి జ్యోతిష పండితులకు చూపండి. అనారోగ్య సూచనలు మీకు అధికంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అనారోగ్యంపై ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు.
కాబట్టి డబ్బు ఖర్చు చేయడంలో వెనకడుగు వేయకండి. మీకు ప్రస్తుత రోజుల్లో ఆరోగ్యం క్షీణించవచ్చు. దీనివల్ల సింహరాశి వారు మరణ మంచుల దాకా వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు చేసే పొరపాట్లు నిర్లక్ష్యం వల్ల మీకు ఈ పరిస్థితి అనేది వస్తుంది. ఇక సింహరాశి వారు చేయకూడని మరొక తప్పు ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. మీరు కాస్త ఏమరపాటుగా ఉంటే చాలు, జరిగే ప్రమాదాన్ని ఎవరు అస్సలు అంచనా వేయలేరు. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఓవర్ స్పీడ్ లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించకండి. మీకు జరగబోయే ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు చాలా అలర్ట్గా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. రాంగ్ వేలో వెళ్ళడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వంటివి అస్సలు చేయకండి. జాగ్రత్తగా ఉంటే మీ ప్రాణాలను మీరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసిన వారవుతారు. అలాగే మీరు చేయకూడని మూడవ తప్పు, మీరు ఈ కాలంలో మీ మాటలపై శ్రద్ధ పెట్టాలి. ఎవరిని కూడా అనవసరంగా మాట్లాడొద్దు. ఎవరైనా మీపై చేయి చేసుకునే ఛాన్స్ ఉంది. ఒకానొక సమయంలో గొడవ చిన్నగా స్టార్ట్ అయ్యి కొట్టుకునే వరకు వెళ్లే పరిస్థితులు ఎక్కువగా వచ్చే సూచనలు ఉన్నాయి. దీంతో మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చు. ఎదుటి వ్యక్తి వల్ల మీ ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉంటాయి. ఇందులో ఎక్కువగా మీ తప్పు ఉంటేనే ఇటువంటి ప్రమాదం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తిని మీ మాటలతో రెచ్చగొట్టి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఎప్పుడో ఎవరిని మాటలతో హింసించకండి. ఎవరితోనూ కారణం లేకుండా గొడవకు దిగకండి. ఎదుటి వ్యక్తిపై మీకు ఏదైనా కోపం ఉంటే మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి తప్ప గొడవ వరకు తీసుకువెళ్ళకండి. ఇలా మీకు ప్రమాదం అనేది ఎటువైపు నుంచి అయినా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా ఈ ప్రమాదాలు సింహరాశిలో పుట్టిన ప్రతి వ్యక్తికి జరుగుతాయని కాదు, కొంతమంది యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోతే మాత్రమే ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇలా మీరు చేసే పొరపాట్లు నిర్లక్ష్యం వల్ల మీకు ఈ పరిస్థితి అనేది వస్తుంది. అలా కాకుండా ఈ ప్రమాదం నుంచి మీరు తప్పించుకోవాలి అనుకుంటే ఇప్పుడు చెప్పబోయే పరిహారాలను సింహరాశి వారు తప్పకుండా పాటించి మీ ప్రాణాలను కాపాడుకోండి. సింహరాశి వ్యక్తులు వివిధ రకాల సమస్యలు మరియు కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో ఉన్నతమైన ఫలితాలు సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలను తొలగించుకోవడానికి సింహరాశి వారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలు పాటించాల్సి ఉంటుంది. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి వారికి అన్నింటా బాగా కలిసి రావాలంటే ఈ రాశిలో జన్మించిన మకా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి. పూర్వ ఫాల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించవచ్చు. అలాగే మీకు నారింజ, ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి. గ్రీన్ కలర్ దుస్తులు ధరించడం వల్ల విజయం చేకూరుతుంది. సింహరాశి వ్యక్తులు మీ మెడలో చదరపు ఆకారపు లాకెట్ని ధరించడం వల్ల మీ చుట్టూ ఉండే ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు. మీకు జరగబోయే ప్రమాదాల నుంచి కూడా మీరు తప్పించుకోవచ్చు. సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం లేదా రథసప్తమి రోజు 7వ చాంద్రమాన రోజున తప్పకుండా నీటిని సమర్పించండి. మీకున్న అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం, బుధవారం మరియు చవితి రోజు 4వ చాంద్రమాన రోజుల్లో గణేశుని మంత్రాలు మరియు స్తోత్రాలను పఠించండి. గణపతిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. మీరు శరీరంపై బంగారం ధరించండి. మంచి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరో అంశం. కుంకుమ తిలకాన్ని ధరించటం అదృష్టం మరియు అనుకూలతని మీ వైపుకు ఆకర్షిస్తాయి. ఇకపోతే మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటే గురుగ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు. మీకు పొంచి ఉన్న ప్రమాదం నుంచి బయటపడతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, సింహరాశి వారు ఇప్పుడు చెప్పుకున్న 3 తప్పులను అస్సలు చేయకండి. జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.